నోబెల్ పురస్కారం. ఒక అత్యున్నత పురస్కారం. నోబెల్ ప్రైజ్. ఎందుకంటే ఇది రావాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు కలలు కంటూ ఉంటారు. అలాంటి విశిష్ట సత్కారం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదంటే డెఫినిట్‌గా అదేం అతిశయోక్తి కాదు. జనరల్‌గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే హెల్త్‌కి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి ఈ రంగాల్లో ఎవరైతే బాగా కృషి చేస్తారో ఆ సైంటిస్టులకి ఎట్ ద సేమ్ టైమ్ ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన మహానుభావులు ఎవరైతే ఉంటారో వారికి నోబెల్ శాంతి పురస్కారం ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ అయినా ఈసారి మాత్రం నోబెల్ శాంతి పురస్కారం సంబంధించి పెద్ద చర్చే సాగింది. ఎందుకంటే మన ట్రంప్ గారు ఉన్నారు కదా! ఆయన ఎంటర్ కావడంతోటి. తనను తాను ఏదో పీస్ ప్రెసిడెంట్‌గా తనకు తనే చెప్పుకునే ట్రంప్ తాను ప్రెసిడెంట్ అయిన తర్వాతే ప్రపంచం మొత్తం శాంతిగా ఉందని, ఏకంగా 8 యుద్ధాలు ఆపేస్తానని, మరి ముఖ్యంగా ఇండియా, పాక్ కాల్పుల విరమణ ఉంది కదా! తన రోలుతోటి అది సాధ్యమైందని, మనం ఎన్నిసార్లు ఎవరి ప్రమేయం లేదు అని పదే పదే ఖండించినా ట్రంప్ మాత్రం పాత పాటే పాడేవారు. సరే అది పక్కన పెడితే ఈ నోబెల్ శాంతి పురస్కారం రావాలంటే కొన్ని దేశాలు నామినేట్ చేస్తూ ఉంటాయి. మరి ట్రంప్ గారికి భయపడో మరి దేనికో మనకు తెలీదు కానీ ఆయనకి మద్దతిస్తూ పాకిస్తాన్, అజర్బైజాన్, ఆర్మేనియా, కంబోడియా దేశాలు నామినేట్ చేస్తాయి. సో ఇన్ని దేశాలు నోబెల్ తనను నామినేట్ చేస్తే ఇంకా ఏదో ఒక కారణం చెప్పి తనకి ఇవ్వకుండా చూసేందుకు కమిటీ ప్రయత్నిస్తోందని అసలు ఏమి పురస్కారం ప్రకటించకముందే రకరకాల ఆరోపణలు చేస్తే ఆయన అసహనం వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక నామినేట్ సంబంధించి చూసుకుంటే ఒకసారి మనం నోబెల్ శాంతి పురస్కారానికి సంబంధించి ఈసారి 338 మంది అంటే వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఎవరైనా సరే ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వ్యక్తులు కానీ, లేదా ఆ సంస్థలకు కానీ ఈ నోబెల్ శాంతి పురస్కారం అనేది ఇస్తూ ఉంటారు. ఈసారి 338 మంది దీనికోసం నామినేట్ అయ్యారట. సో నామినేట్ అయితే ఈసారి మాత్రం పురస్కారం ఎవరికి వరించిందంటే మరియా కొరీనా మచాడో అనే ఆమెకు ఈ పురస్కారం వరించింది. ఈమె గురించి మనం చెప్పుకోవాలంటే వెనిజులాకు చెందిన రాజకీయ నాయకురాలు. అక్కడి ప్రజల కోసం మరియా చేసిన కృషికి కానీ, వారి హక్కుల అంటే ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం ఫలితంగా ఈ నోబెల్ శాంతి బహుమతి ఆవిడకి ఇచ్చినట్టుగా నార్వేజియన్ నోబెల్ కమిటీ వెల్లడించింది. మరి పురస్కారం రాకముందే రకరకాల ఆరోపణలు చేసిన ట్రంప్ జనరల్‌గానే ఇప్పుడు మనం ఏదో రష్యా నుంచి ఆయిల్ కొన్నామని సుంకాలు భారీగా విధించేసి మనకనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద చేసిన వ్యక్తి మరి తను ఎప్పటినుంచో కలల స్వప్నంగా ఒక ఎలాగైనా నాకే దక్కాలి నోబెల్ శాంతి పురస్కారం అని పదే పదే కలలు కన్నారు. మరి ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఆయనకి రాలేదు కాబట్టి వాళ్ళకి చాలా నామ్స్ ఉంటాయి. నామ్స్ ప్రకారం కమిటీ వెళుతూ ఉంటుంది. మరి ఇంకేం చేస్తారో మరి ఇంకా ఎలాంటి ఫైర్ అయిపోతారో చూద్దాం.